ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కోరారు. రేవంత్ రెడ్డి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూజల హరికృష్ణ పూలమాడు వేసి నివాళులర్పించారు. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. जयशंकर 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 प्रोफेसर जयशंकर अमर है प्रोफेसर जयशंकर अमर है। जयशंकर सर आगे आनु आप जाना रे ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా సిద్దిపేటలో ముస్తాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆ మహనీయునికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచి చెప్పుకోవాలంటే అతను ఎంతో ఉన్నత చదువులు చదివి కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసి చిన్నప్పటి నుంచే చదువుతున్న సమయంలో ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉండి తర్వాత తెలంగాణ ఉద్యమం చేపట్టాలని ఒక దిశానిర్దేశంతో 1960 నుంచే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. అంతకుముందు ముల్కీ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసిండు. దానికి ముందు సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ అనే ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి మహనీయుడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అప్పుడు చంద్రశేఖర్ గారికి సలహాదారునిగా ఉంటే అతని ఆశయాలకు విరుద్ధంగా కేసీఆర్ పనిచేసిండు. కాబట్టే ఈరోజు తెలంగాణలో ప్రజల్లో ఈరోజు కేసీఆర్ గారికి బొందబెట్టే విధంగా ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్కి బుద్ధి పెట్టడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా అతని పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ సభల్లో వెళ్ళినా మా ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి మాట తీయంది ఈరోజు ప్రజలకు ఈరోజు దిశానిర్దేశం ఇస్తడం జరుగుతుంది. కాబట్టి ఈ సభాముఖంగా నేను కూడా చెప్తా ఉన్నాను, ప్రొఫెసర్ జయశంకర్ గారిని మేము సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు జయంతి సందర్భంగా అతన్ని తెలంగాణ జాతిపితగా పరిగణలోకి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి పెద్దలు గౌరవనీయులు ఒక తెలంగాణకు దిక్సూచిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరుకుంటామని ఈ సందర్భంగా